తిరుపతి జిల్లా ఓజిల మండలంలోని వెంకటరెడ్డిపాళెం వద్ద ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ దాష్టీకానికి పాల్పడ్డారు. 7వ తరగతి చదువుతున్న శశికుమార్ అనే విద్యార్థిని రక్తం వచ్చేలా విద్యుత్ వైర్తో కొట్టడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి. మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా జాలి దయ లేకుండా కొట్టరాని చోట అతి దారుణంగా ఉపాధ్యాయుడు కొట్టారు. ఆదివారం కావడంతో పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, హిందీ ఉపాధ్యాయుడు హరికృష్ణలను సస్పెండ్ చేశారు. ఇందులోకి వచ్చే వెంకటరెడ్డిపాళెంలో ఏకలవ్య స్కూల్ ఉంది, ఎస్పీస్కే స్పెషల్ ఎస్పీస్కే కదా ఇది. వాళ్ళది ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉండే వైస్ ప్రిన్సిపాల్ పిల్లల్ని, ఒక అబ్బాయిల్ని కలిసి ఒక సుమారు 20 మంది దాకా కొట్టారని వాళ్ళు ఉదయాన్నే వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పోలీసు కూడా వాళ్ళని తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. నా దృష్టికి వచ్చింది, నేను మా రెవెన్యూ స్టాఫ్ వచ్చి అడిగితే ఇట్లా అబ్బాయి ఎవరో కొంచెం గోడల మీద ఏదో అమ్మాయిలకి కొంచెం ఇబ్బందిగా ఉండే విధంగా బొమ్మలు ఏదో గీశాడని, ఆ అబ్బాయిని పనిష్ చేసే విధంలో మిగతా పిల్లల్ని కూడా మీరు ఎందుకు చెప్పలేదని వాళ్ళని, అమ్మాయిలు బయట ఉండేసరికి మీరు కూడా ఎందుకు ఈ టైంలో బయటకు వచ్చారని అందరిని అతను కొట్టడం జరిగింది. కానీ కొట్టడం అనేది మంచి ఇది కాదు, చూసి చేయాల్సింది. అది ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళ కూడా భయపడకుండా ఏం కాదులమ్మా అని చెప్పి మేము పంపించేస్తాం స్కూల్ క్లాసుల్లోకి. ఇంతవరకు ఏం జరగలేదని వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు. బాగా చెప్తారు ఇది జరిగింది కానీ అందరిని కొట్టకూడదు కదా, పిల్లలు భయపడి స్కూల్కి రారు కదా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటున్నారు. మేము కూడా నచ్చజెప్పి క్లాసులకు పంపించాము. దీని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. అతను సస్పెండ్ చేశారని చెప్పారు. ఒక్క మగపిల్లడు అనుకునేది, 2 పిల్లలు, ఇద్దరును మనం నీట్గానే చదివించుకోవాలి, మనలా కష్టపడకూడదు. అది ఈ రోజుకి ఇప్పుడు మనం చేర్చున్న పిల్లలందరినీ మనం ఏ రకంలో ఉన్నామో ఆ స్థితిలోనే బట్టి చేర్చున్నాం. గొప్ప వాళ్ళేమి హాస్టల్లోకి రారు, నాకు తెలుసు అది. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆ స్థితిలోనే జాయిన్ చేసుకొని చదివించుకోవాలని ఎగ్జామ్ రాసి మరి తిరుపతిలో ఉన్నాడు ఈ పిల్లోడు. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి చదివిస్తున్నా. పాప ఇంటర్ దాకుంది, అన్నిట్లో ఫస్ట్ వచ్చింది పాప. అది ఎంఆర్ స్కూల్ అంటే బాగా పేరుందని వీడిని ఆ నుంచి తీసుకొచ్చి వేసా. అవసరం నాకు అక్కడే ఉండుంటే దెబ్బలు తగులుంటాయి నా బిడ్డకి. ఆ నుంచి తెచ్చి వేసిన దానికి దెబ్బలు తగిలే. అందరు సార్లు కూడా బాగా చూసుకుంటారమ్మా, ఎప్పుడు వచ్చినట్లాగా చెప్తారు. పిల్లలు క్లాస్ రూమ్కి పోతే దెబ్బలు తగులుతున్నాయి, అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేయలే నా బిడ్డ. ఈరోజు ఆ అబ్బాయి కోసమే మేడం అందరిని కొట్టాడు మామ సారు అని అంటున్నాడు. కొట్టు, ఆ పిల్లోడిని కూడా కొట్టాలి. నువ్వు పేరెంట్స్కి చెప్పు, ముందు పేరెంట్స్ పిలిపించి ఆ బిడ్డ ఎలా ఎందుకు రాశాడు అని పేరెంట్స్ అడిగితే పేరెంట్సే బెదిరిస్తారు కదా. లేదా నువ్వు ముందుకన్నా ఒక దెబ్బ వేస్తున్నావు కదా, ఈ మిగతా బిడ్డలు కూడా ఏం చేశారు? నీకు ఏమన్నా చెడ్డగా తప్పుగా ఏదైనా ప్రవర్తించుంటే ఆ బిడ్డలు పేరెంట్స్ పిలిపించి మాట్లాడించాలి. మీరు వెంటనే చేసుకోవడం వల్ల ఎంతవరకు అది? నేను చదువుతున్న స్కూల్ పేరు ఏకలవ్య గురుకులం ఆదర్శ పాఠశాల. మమ్మల్ని ఓజిలి, ఈ ఊరి పేరు ఓజిలి. మమ్మల్ని ఎందుకు కొట్టారంటే మా క్లాస్లో ఎవరో ఒక బ్రదరు బోర్డు మీద బొమ్మలు గీశారని వాళ్ళ వల్ల మమ్మల్ని కూడా కొట్టారు. పాపలు ఏదో బాగా చదువుకుంటారని ఇక్కడ చేరిస్తే ఆ టీచర్లు, వేరే టీచర్లు వచ్చి ఇక్కడికి వచ్చి మన టీచర్లను కానివ్వకుండా, మన టీచర్లు రానివ్వకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మన పిల్లకాయలని దండిస్తున్నారు. మనం అసలు పట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు, కానీ మనకు చెప్పాలి కదా. మన బిడ్డలు మనం ఎట్లాగా చేసుకున్నాం కాబట్టి మనకు చెప్పాలి ముందుగా. నీ బిడ్డలు వాతావరణం బాగాలేదు, మనం ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు చెప్పాలా. దాన్ని బట్టి వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తే వాళ్ళ బిడ్డలని ఏం చేయాలా? ఒక బిడ్డను కొట్టి ఒక బిడ్డ తప్పు చేసినాడు, ఆ బిడ్డని అయితే దండించాలా. దండించిన తర్వాత మాట్లాడాలా. లేదా ఏం లేదా తల్లిదండ్రులు పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పాలా. చెప్పలేని పరిస్థితిలో ఎంత పరిస్థితి లేని సిచ్యువేషన్లో చెప్పాలా. చెప్పందే తెలియదు కదా. ఇప్పుడు నా పాప తల్లి లేదు, చిన్నప్పుడు వదిలేసి వెళ్ళింది. ఇంతవరకు దెబ్బ కొట్టకుండా సాగుతున్నా. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకున్నా, నా బిడ్డల కోసం చదివిస్తున్నా. బిడ్డని నా పారికి నేను వెళ్ళిపోతే ఈ బిడ్డ ఏం కావాలా? ఇప్పుడు ఏదో ఇక్కడ చదువుకున్నాను, మంచిగా చదువుకూడదు. మా అమ్మ కష్టపడకుండా కూలి పనులు చేసుకోకుండా ఒకరోజు 10వ తరగతి ఏదో నర్సు జాబ్ ఏదో చేసుకుంటారు, చిన్న జాబులన్నీ చేసుకుంటారు. నేను చదివిస్తుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఒక మాటైనా మాకు చెప్పాలి తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ పాపే తప్పు చేసినాక నా పాపే తప్పు చేసింది. ఇప్పుడు అడగాల, ఏంది పాప నువ్వు ఈ మార్గం పొజిషన్ మీ తల్లిదండ్రులు చెప్తాం. లేదా ఏంది నీ పొజిషన్ ఇంతవేనా? మీరు కాదనట్లా సార్, మీరు దండించాలా, కాదనట్లా.
దాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. కొట్టాలి కూడా తప్పదు. అంటే నీకు ఎక్కువ మెక్టైల్సిపోతే వినకుంటుంటే మాట కొట్టాలి. అన్నిటి పరిస్థితుల్లో ఈ బిడ్డను కొట్టే ఈ బిడ్డకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు వచ్చేయాలంటాను ఇంటికి. ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు యాడ్ చేర్చాలి నేను. అదే అందుకే సార్ స్టేషన్ కాడికి వస్తా. స్టేషన్ కాడ కంపల్సరీగా వస్తాయి ఈరోజు. అలాగే సార్ మేము పోలీస్ స్టేషన్ పోతున్నాము. ఈరోజు ఓజీలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర పోతున్నాము. పోలీస్ కేసు పెడుతున్నా. నా పాపనే తీసుకుపోతున్నా. తీసుకుపోయి ఈరోజు కేసు పెడతా. నాకు ఏ న్యాయం చేస్తారా? ఈ స్కూల్లో మన తెలిసి టీచర్లు వస్తారా, లేకపోతే ఆ టీచర్లే ఉండి మా పిల్లకాయలని ప్రతి ఒక్క బిడ్డలని జాగ్రత్త చూసుకుంటారా? ఏదైనా తప్పు చేసిన బిడ్డని ఖండించు. మరి అంత ఇట్టు కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. అదే మెయిన్ పాయింట్. ఆ పాయింట్లు వినేటట్టుగా ఉంటేనే స్కూల్ ఆ టీచర్ని వినిపించండి. లేదనుకుంటే ఎలాంటి టీచర్ని అంతా పెట్టకూడదు. అదే నా మోడల్ రెసిడెన్స్ స్కూల్. మమ్మల్ని అయితే మేము తప్పు చెప్పినా మమ్మల్ని కొట్టారు. ఒక పిల్లాడైతే బాయ్స్ డైమెట్రీ మీద ఆ బెంచీల మీద తప్పుగా రాశాడని మమ్మల్ని సంబంధం లేకుండా కొట్టాడు. అమ్మాయిలు అయితే ఇంకా మరీ దారుణంగా కొట్టారు సార్లు అయితే నైట్ స్టడీలో. అందుకనే మమ్మల్ని మా పేరెంట్స్ వచ్చారు. గొడవ చేస్తే అప్పుడు సార్లు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక అబ్బాయిని అయితే ఎందుకు పనికి రాకుండా కొట్టేసాడు, స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చాడు, మాకు న్యాయం జరగాలి అంటే ఆయన సస్పెండ్ చేయాలన్నాడు. కూర్చోన్నారు మాకు ఏదో జరగాలని. అందుకని మేము ఇప్పుడు మాకైతే బాగా కొట్టేస్తున్నారు. మేము అసలు ఏం చేయలేకపోతున్నాం. అందుకని మేము పోలీసులు కంప్లైంట్ బాగా చెప్పాము. ఏదైతే చేస్తారో మాకు క్లీనింగ్ చేపిస్తారు. సార్ ఏదైనా కొడతానే ఉంటాడు. తెలుగు అసలు చదవనీడు ఆ సార్ అయితే. అప్పుడు స్టేషన్లో ఉన్నాడు. అందుకని నా పేరు ఈ శశికుమార్. ఈఎంఆర్ఎస్ ఓజిలి స్కూల్లో చదువుతున్నాను. పైపుతో కొట్టాడు. ఎంతమంది కొట్టాడు అంతవరకు చెప్పు. ఎంతమందిని కొట్టారు అంతవరకు చెప్పు. 20 మందిని కొట్టాడు. 20 మెంబర్స్. చెప్పు. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి.